ఒక్క నిమిషం ఈ రివ్యూ చెప్పే ముందు నా బట్టలు ఎలా ఉన్నాయో చూసుకోనండి. ఫుల్లీ కవర్డ్‌గానే ఉన్నాయి కదా! ఎందుకంటే శివాజీ గారు ఈ బట్టలు ఇలాంటి విషయాల్లో చాలా పాపులర్ అయ్యారు. చాలా ఒక కాంట్రోవర్సీ నడిచింది. ఇంకొక తమాషా విషయం ఏంటంటే ఫస్ట్ టైమ్ ఒక మార్కెటింగ్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు ఈ సినిమాకి ఈటీవీ వాళ్ళు. ఇందులో మన శివాజీ, లయ వాళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత మళ్ళీ మనం మిస్సమ్మలో చూసాం ఆ హిట్ కాంబినేషన్. మళ్ళీ వాళ్ళిద్దరూ ఈ సినిమాలో మెయిన్ పేరుగా చేయడం ఒక మంచి అట్రాక్షను. సాలిడ్ టీవీ ప్రేక్షకులకి నా గ్రీటింగ్స్. మీ మూవీ అంకుల్ ఈరోజు మరొక కొత్త మూవీ అప్డేట్తో వచ్చేసారండి. అదే సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని. ఒక్క నిమిషం ఈ రివ్యూ చెప్పే ముందు నా బట్టలు ఎలా ఉన్నాయో చూసుకోనండి. ఫుల్లీ కవర్డ్‌గానే ఉన్నాయి కదా! ఎందుకంటే జస్ట్ కామెడీగా చెప్తున్నా. ఈ మధ్యన ఈ సినిమాలో హీరోగా చేసిన శివాజీ గారు ఈ బట్టలు ఇలాంటి విషయాల్లో చాలా పాపులర్ అయ్యారు. చాలా ఒక కాంట్రోవర్సీ నడిచింది. సరే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు, సోషల్ మీడియాలో చాలా రకాలుగా వైరల్ అయింది. కానీ నేను ఎందుకు మెన్షన్ చేశానంటే ఆ కాంట్రోవర్సీని ఇక్కడ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని కొంచెం ఆయన ఆ కాంట్రవర్సీకి దగ్గరగా ఉంది టైటిల్ తమాషాగా. అందుకని నేను మెన్షన్ చేశాను. బట్ ఈ సినిమా వచ్చేసి సాంప్రదాయం, సుప్పిని, శుద్ధపూసని ఇదేదో పెద్ద ట్రెడిషనల్ కస్టమ్సు, ధర్మము, ఆచారము, వ్యవహారం ఇలాంటి వాటి మీద తీసింది కాదు. ఒక డార్క్ కామెడీ. అంటే మన నెల్సన్ తీస్తూ ఉంటాడు తమిళ్లో మూవీస్ డార్క్ కామెడీ. అలాగే డాక్టర్ అని చెప్పి ఒక తమిళ్ మూవీ వచ్చింది మన శివకార్తికేయంది. అలాంటి డార్క్ కామెడీ అట్లాంటి మూవీ, ఆ జోనర్లో తీసిన మూవీ అని చెప్పి డైరెక్టర్ శ్రీరామ్ చెప్పాడు, మన సుధీర్ శ్రీరామ్. సో ఆ టైప్ ఆఫ్ జోనరు, ఆ టైప్ ఆఫ్ ఫన్ లవ్ చేసేవాళ్ళు ఈ మూవీకి వెళ్ళచ్చు. ఇందులో మన శివాజీ, లయ వాళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత మళ్ళీ మనం మిస్సమ్మలో చూసాం ఆ హిట్ కాంబినేషన్. మళ్ళీ వాళ్ళిద్దరూ ఈ సినిమాలో మెయిన్ పేరుగా చేయడం ఒక మంచి అట్రాక్షను. దే జెల్ వెరీ వెల్, దే ప్లే వెరీ వెల్ ఆన్ ద స్క్రీన్. ఇంకా సినిమా ప్రొడక్షన్ వచ్చేసి ఆయనే, హీరో గారే, శివాజీ గారే చేశారు. ఈ కథ నచ్చి శ్రీరామ్ వచ్చి కథ చెప్పినప్పుడు కథ నచ్చి చేశానంటున్నారు. సో అదొకటి. ఇందులో రోహన్ అనే కుర్రాడు, మీరు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే రీసెంట్గా రవితేజ సినిమా వచ్చింది, అందులో కూడా అద్భుతంగా చేశాడు ఆ అబ్బాయి. అలాగే ఈటీవీ విన్ సీరియస్లో కూడా చూస్తున్నాను. చాలా మంచి టాలెంటెడ్ కుర్రాడు. మనకి ఫ్యూచర్ ఆలీ ఆ రేంజ్లో ఖచ్చితంగా ఎదిగే కుర్రాడు. చాలా టాలెంట్ ఉన్నాడు ఆ అబ్బాయి ఉన్నాడు. సో ఇట్స్ వర్త్ వాచింగ్. ఆ కుర్రాడు బ్రహ్మాండంగా చేస్తాడు. ఇది కాకుండా ఈ సినిమా 2 తమాషా పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడైనా ఎవరైనా సినిమా తీసి థియేటర్కల్ రిలీజ్ చేద్దాం అనుకుని అవ్వక ఓటీటీకి వెళ్తారు. అది మోస్ట్లీ మనం చూస్తూ ఉంటాం. చాలా సినిమాల విషయంలో జరుగుతుంది. థియేటర్లు దొరక్కో, లేకపోతే మార్కెటింగ్ చేసుకోలేకో, ఇంకో విషయంతోనో ఓటీటీకి వెళ్ళిపోతారు. బట్ ఈ సినిమా ఓటీటీకి అని తీశారు, ఈటీవీ విన్ కోసమని తీశారు. తీసి ఇంకా ఈటీవీ విన్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో దానికి రిలీజ్ ఫంక్షన్ కూడా చేసేసారు. అన్నీ చేసిన తర్వాత టక్కుమని మరి లాస్ట్ మినిట్లో ఏమైనా తెలియదు, ఇది థియేటర్కల్లో, ఇది ఓటీటీ కాదు థియేటర్కల్కి ఇస్తామన్నారు. మార్చి 6న రిలీజ్ అవబోతుంది ఈ సినిమా. సో ఇది ఒక రివర్స్ అనమాట. రెగ్యులర్గా అందరూ థియేటర్కి వెళ్దాం అనుకొని ఓటీటీకి వెళ్ళడం కాకుండా ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్న సినిమా థియేటర్కి రావడం. హోప్ఫుల్లీ థియేటర్ క్వాలిటీ ఉండుంటుంది, లేకపోతే ఈటీవీ వాళ్ళు కూడా అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. దే బిలీవ్ ఇన్ క్వాలిటీ. అలాగే శివాజీ కూడా చాలా వెటరన్ యాక్టర్, సీనియర్ యాక్టర్ కాబట్టి అతను కూడా థియేటర్ క్వాలిటీ ఉంది, ఖచ్చితంగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్మారు కాబట్టి వాళ్ళు దీనికి వెళుతూ ఉండొచ్చు. ఇంకొక తమాషా విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఒక మార్కెటింగ్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు ఈ సినిమాకి ఈటీవీ వాళ్ళు. ఈ సినిమాని థియేటర్లో సింగిల్ స్క్రీన్స్లో చూడాలంటే ఫ్యామిలీతో కలిసి వెళ్తే 499 రూపాయలకే టికెట్లు ప్లస్ ఒక పాప్కార్ను. కొన్ని సెలెక్టెడ్ మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే 799 ఫ్యామిలీకి టికెట్స్ ప్లస్ ఒక పాప్కార్న్. సో చాలా ఇది ఒక కొత్త ఒరవడి. టికెట్లు రేట్లు పెంచేశారు, సామాన్యుడికి అందుబాటులో లేదు, లేదా ఇంకోటో ఈ గందరగోళాలన్నిటి మధ్యన ఇట్లా ఒకవేళ స్మాల్ మూవీస్ వాళ్ళు అయితే మాకు థియేటర్లు ఇవ్వట్లేదు ఈ గోల కాదు, ఏదైనా ఇలా ఇన్నోవేటివ్గా థింక్ చేసి కొత్త సొల్యూషన్స్తో ముందుకొచ్చి అటు ప్రేక్షకులకి, ఇటు ప్రొడ్యూసర్కి, అటు థియేటర్లకి అందరికీ వర్కబుల్ అయ్యేటట్టుగా ఇట్లా ఇన్నోవేటివ్ ప్రైసింగ్ స్కీమ్స్తో రావాలి. ఎందుకంటే సినిమాలో ఇన్నోవేషన్ ఎంత ఉంది అనేది ఒకటైతే అది ప్రేక్షకుడికి రీచ్ కావాలంటే ప్రమోషన్ అంత ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రైసింగ్ స్ట్రాటజీ అంటాం మనం, టికెటింగ్ ప్రైసింగ్ స్ట్రాటజీ. ఫస్ట్ టైం వీళ్ళు ఫోకస్ చేశారు. సో ఐ అప్రిషియేట్ దిస్ టీమ్ ఫర్ దిస్ కమింగ్ విత్ న్యూ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో ఈ సినిమా నిజంగా మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఈ డార్క్ కామెడీ మంచి సక్సెస్ అవుతుందని, మళ్ళీ శివాజీ లయ
ఆ కాంబినేషను కెమిస్ట్రీ స్క్రీన్ మీద వర్కౌట్ అవుతాయని, రోహన్ చేసే చిలిపి పనులు, అతను మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ నేను ఇందాక చెప్పినట్టు అది మా అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. నేను వెళ్ళి సినిమా చూద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా వీలైతే చూసి ఎంజాయ్ చేయండి. అందులోనూ ఈ ప్రైసింగ్ స్కీమ్ కూడా ఉంది కాబట్టి మీ జేబులు మరీ లైట్ అవ్వవు. అందుకని సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపోసని అదే మళ్ళీ ఒకసారి బట్టలు చెక్ చేసుకుంటున్నాను. ఎనీహో మీ మూవీ అంకల్ సైనింగ్ ఆఫ్.